ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం వాస్మహే వాగీశాద్యాసు సర్వార్థానాం ఉపక్రమే నిన్నత్వా కృతకృత్యాశ్రుస్తన్నమామి గజాననం శారదా శారదాం భోజవదనా వదనం విజే सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमः पाणिनिकाचार्य पतञ्जलिभ्यः शब्दविद्या संप्रदायकर्तृभ्यो ऋषिभ्यो महद्भ्यो मुनिभ्यो गुरुभ्यः। ఇవాళ ఈ కారకము అంటే క్రియాజనకత్వం కారకత్వం అని చెప్పి, అయితే ఈ కారకము క్రియతో అన్వయిస్తుంది. అన్వయించేటప్పుడు ఎటువంటి దేనితో అన్వయిస్తుంది అంటే, ధాతువుకి అర్థం చెప్పేటప్పుడు సాక్షాత్తుగా ధాతువు యొక్క అర్థంతో అన్వయిస్తుంది, కానీ ధాత్వర్థము కానటువంటి క్రియతో అన్వయించదు అని చెప్పడం కోసం ఇది చెబుతున్నాడు. అంటే ఉదాహరణకి మాషేషు అశ్వం బధ్నాతి అంటే ఆ గుర్రాన్ని వెనుకచేలో కట్టారు. ఈ బంధనం వల్ల అది కదలకుండా ఉండడమే ధాత్వర్థం. కానీ కట్టినటువంటి ఆ గుర్రము ఆ మినుగులు తింటుంది, అది భక్షణం. ఆ భక్షణం కూడా క్రియే, కానీ ఆ భక్షణాన్ని ఈ ధాత్వర్థంగా తీసుకోవడానికి వీర్లేదు. ధాతువు చేత ఏ క్రియ అయితే ఉపస్థాపితం అవుతుందో ఆ క్రియతోటే కారకం అన్వయిస్తుంది, కానీ దానివల్ల ఇతరత్రా జరిగినటువంటి క్రియలతోటి అన్వయించదు అని చెప్పడం కోసమని ప్రారంభిస్తున్నారు. కారక అన్వయయోగ్య క్రియా ధాతు ఉపస్థాప్య ఏవ. అంటే ధాతువు చేత ఏ క్రియ చెప్పబడుతోందో ధాతువు ఉపస్థాప్యం అంటే ధాతువు చేత అక్కడ ఉంచబడింది అని చెప్పబడింది అని తాత్పర్యం. ధాతువు చేత చెప్పబడిన ఏ క్రియ అయితే ఉందో ఆ క్రియతోటే కారకం అన్వయిస్తుంది. కారక అన్వయయోగ్య క్రియాచ ధాతు ఉపస్థాపిత ఏవ నతు తద్ధితాది ఉపస్థాపిత. అలాగే తద్ధిత ప్రత్యయము చేత ఉపస్థాపితమైన క్రియ కూడా కారకంతో అన్వయించదు. స్పష్టం చేదం కర్తృకర్మణో ఇది సూత్రే భాష్యే. కర్తృకర్మణో కృతి అనే సూత్రంలో ఈ విషయము స్పష్టం చేయబడింది. అతయేవ శతేన క్రీతః ఇత్యర్థగా పదోపాత్త క్రియాయాం న కారకాన్వయః శత్యో దేవదత్తేన ఇత్యాది. ఇక్కడ శతేన క్రీతః శత్యః అన్నాడు. శతేన క్రీతః శత్యః అన్నప్పుడు ఏమవుతుంది? శతశబ్దం మీద ఆ యా అనేటువంటి ప్రత్యయం వచ్చింది. ఇక్కడ క్రీతః క్రీతాత్కరణ పూర్వాతులాగా క్రీతః అనే అర్థంలో యా అనే ప్రత్యయం వచ్చింది. కాబట్టి తద్ధిత ప్రత్యయము చేత కొరడము అనే క్రియ ఉపస్థాపితం అవుతోంది. దానితోటి ఈ కారకానికి అన్వయం ఉండదు అన్నాడు. శతేన క్రీతః ఇత్యర్థక శత్యపద ఉపాత్త క్రియాయాం. శత్యపదము చేత ఉపాత్తమైన క్రియ ఏమిటి అంటే కొనడం అనే క్రియ, క్రయణం. ఆ క్రయణం అనే క్రియలోకి కారకం అన్వయించదు.
ఎందుకంటే అది ధాతూపస్థాపితమైన క్రియ కాదు, ధాతువు చేత చెప్పబడినటువంటి క్రియ కాదు. అందుచేత కాబట్టి సత్యో దేవదత్తేన ఇత్యాది, అక్కడ ఏముంది? సత్య దేవదత్తేన సత్య, అంటే దేవదత్తుడి చేత, దేవదత్త కర్తృక అనమాట. శతేన క్రీత, 100 చేత కొనబడినది అని. అది ఎందుకు చెప్పారు అంటే, ఈ క్రయణం అనేటువంటి క్రియతోటి దేవదత్తుడు కనుక అన్వయించినట్టయితే వ్యాపారాశ్రయత్వాత్ కర్తృత్వం వచ్చి అక్కడ ప్రథమా విభక్తి, ఎందుకంటే ప్రత్యయం చేత ఆయన చెప్పబడుతుంటే దేవదత్త అని ప్రథమ రావాల్సి వస్తుంది. అందువల్ల ఏమన్నారు అంటే, ఈ తదిత ప్రత్యయాదుల చేత చెప్పబడేటువంటి క్రియతోటి కారకము అన్వయించదు అని చెప్తాడు. ఎందుకంటే క్రియాజనకత్వం కారకత్వం అని కదా. ఈ కారకములన్నీ కూడా స్వస్వ అవాంతర వ్యాపార ద్వారా ప్రధాన క్రియా నిష్పాదకత్వం వీటికి ఉంటుంది. ఈ కారకాలన్నిటికీ కూడా, అయితే ఈ కారకములన్నిటికీ కూడా ప్రధాన క్రియలోకి భావనాయాం అన్వయ, ప్రధాన క్రియలోకి అన్వయిస్తాయి. ఈ ప్రధాన క్రియ ఏది అంటే ధాతుపస్థాపితమైన క్రియే ప్రధాన క్రియగా స్వీకరింపబడుతుంది. అందువల్ల ఇక్కడ శతేన క్రీత శత్య అనేటువంటి చోట ఆ యా అనేటువంటి ప్రత్యయము చేత క్రీతార్థంలో వచ్చింది కాబట్టి క్రియణక్రియ ఉపస్థాపితమైన ఆ క్రియణక్రియలోకి ఈ దేవదత్తుడు అన్వయించడు అని చెప్తాడు. తర్వాత విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చేత్తుమసామృతం ఇత్యత్ర తుమునః సాధుత్వాయ ఇష్యతే ఇత్యధ్యాహార ఆవశ్యకత్వేన తేన కర్మణా ఉక్తత్వేన న దోషః. తేన కర్మణః ఉక్తత్వేన న దోషః. అక్కడ విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చేత్తుమసాంప్రతం అన్నారు. చేత్తుం అంటే ఛేదించుటకు. ఎప్పుడైతే తుమున్నొచ్చిందో ఆ ఛేదన క్రియలో కర్మ వృక్షం. మరి అటువంటిప్పుడు వృక్ష శబ్దం మీద ద్వితీయ రావాలి కదా. మనకి అక్కడ ఇచ్చారు, ఎక్కడ అభిధానంచ ప్రాయేణ తింకృత్ తద్ధిత సమాసై అని ఇచ్చి ఆ తింగు చేత, అదే కర్తరి ప్రయోగం అయితే తింగు చేత కర్త చెప్పబడతాడు కాబట్టి కర్తృవాచకం ప్రథమే ఉంటుంది. ఒకవేళ తింగు చేత కర్త చెప్పబడకపోతే కర్తృకరణయో తృతీయ అని కర్తృవాచకమై తృతీయ వస్తుంది. అలా ఇప్పుడు కృతపూర్వీకట, అక్కడ తద్ధిత ప్రత్యయం చేత ఆ కటము చెప్పబడింది, కర్మ చెప్పబడింది కాబట్టి ఆ కర్మవాచకం మీద ప్రథమే వచ్చింది అని ఉదాహరణలు చూపించారు. ఆ సందర్భంలోనే క్వచిన్ నిపాతేన అభిధానం అన్నారు కౌముదులు. ఒక్కొక్క చోట నిపాత చేత కూడా ఈ కర్తృకర్మాదులు చెప్పబడచ్చు అని చెప్పి విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చేత్తు అసాంప్రతం అని ఇచ్చారు. అసాంప్రతం సంప్రతి నయుజ్యతే ఇది అసాంప్రతం అని చెప్పారు. ఇప్పుడు యుక్తము కాదు, సంప్రతి నయుజ్యతే. అక్కడ నయుజ్యతే అనేటువంటి చోట కర్మణి ప్రయోగం ఉండడం చేత ఈ అసాంప్రతం అనేటువంటి నిపాత చేత కర్మ చెప్పబడింది కాబట్టి కర్మవాచకం మీద అంటే వృక్ష శబ్దం మీద ద్వితీయ రాలేదు అని ఇచ్చారు అక్కడ కౌముదులు. దాని గురించి చెబుతున్నారు. విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చేత్తుం అసాంప్రతం ఇత్యత్ర తుమునః సాధుత్వాయ. ఇప్పుడు తుమును ప్రత్యయము ఎప్పుడు వస్తుంది అంటే
తుమున్వలో క్రియార్థాయాం క్రియాయాం. క్రియార్థము ఒక క్రియ కొరకు ఇంకో క్రియ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఆ క్రియార్థము క్రియ ఉపపదంగా ఉన్నప్పుడు తుమును ప్రత్యయం వస్తుంది అని చెప్పారు. ఇక్కడ తుమును రావాలంటే ఇంకో క్రియ కూడా ఉండాలి. చేత్తుం అసాంప్రతం అన్నప్పుడు మరొక క్రియ యొక్క ప్రయోగం లేదు. మరో క్రియ లేకపోతే తుమును రాదు. ఇప్పుడు గంతుం ఇచ్చతి అన్నాం అనుకోండి, ఇక్కడ రెండు క్రియలు ఉన్నాయి, గమన క్రియ, ఇచ్ఛాక్రియ. అంచేత గమన క్రియ కోసం ఇచ్ఛాక్రియ జరుగుతోంది కాబట్టి క్రియార్థము క్రియ ఉపపదంగా ఉంది. క్రియార్థము గమన క్రియార్థం, ఇక్కడ క్రియ ఇచ్ఛాక్రియ. ఇది ఉన్నప్పుడు అక్కడ తుమును వస్తుంది. అంతేగాని రెండో క్రియ లేకుండా కేవలం తుమును రాదు. ఎక్కడైనా సరే తుమును ప్రత్యయం రావాలంటే రెండు క్రియలు ఉండాలి. ఒక క్రియ కోసం ఒక క్రియ జరుగుతోందని చెప్పాలి. అటువంటిప్పుడే తుమును వస్తుంది. మరి ఇక్కడ తుమును రావాలంటే ఇంకో క్రియ ఉండాలి కదా, అది లేదు. మరి తుమును ఎలా వస్తుంది అని ప్రశ్నించి ఇష్యతే అనే పదాన్ని అధ్యాహారం చేసుకోమన్నారు. అంచేది ఏమవుతుంది, చేత్తుం ఇష్యతే. అప్పుడు ఏమైంది, ఇష్యతే అనే క్రియ ఉంది కాబట్టి అక్కడ చిదు ధాతువు మీద తుమున్ సాధు అవుతుంది అనమాట. క్రియార్థము క్రియ ఉన్నప్పుడే తుమును ప్రత్యయం వస్తుంది కాబట్టి ఇక్కడ రెండో క్రియ చెప్పబడలేదు కాబట్టి తుమును ప్రత్యయం ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. దాని సమాధానం ఏం చెబుతున్నారు, సిద్ధాంతంలో ఇష్యతే అనేది అధ్యాహారం చేసుకోవాలి. అప్పుడు ఇష్యతే కోరుకొనుచున్నాడు. దేనికి కోరుతున్నాడు, ఛేదించడానికి కోరుకుంటున్నాడు. కాబట్టి కోరుకొనడం అనే క్రియ ఒకటి ఉంది, ఛేదన క్రియ ఉంది. ఛేదన క్రియ కోసం కోరుకొనడం అనే క్రియ జరుగుతోంది కాబట్టి ఆ ఛేదన క్రియమైన చెప్పే చిత్తు ధాతువు మీద తుమును ప్రత్యయం సాధు అవుతుంది అని చెప్పారు. తుమునః సాధుత్వాయ ఇష్యతే ఇది అధ్యాహార ఆవశ్యకత్వేన తేన కర్మణ ఉక్తత్వేన. ఎప్పుడైతే ఇష్యతే అంటే కోరబడుచున్నది, ఇచ్చతి కర్తరి ప్రయోగం, ఇష్యతే కర్మణి ప్రయోగం. కాబట్టి ఇష్యతే అనేటువంటి కర్మణి ప్రయోగం చేత కర్మ చెప్పబడుతోంది కాబట్టి అక్కడ వృక్ష శబ్దం మీద ఇంకా ద్వితీయ రాలేదు. కర్మణ ఉక్తత్వేన న దోష. లేకపోతే అసలు తూన్నే రాకూడదు అక్కడ. పైగా ఆ ద్వితీయమో అక్కడ వృక్ష శబ్దం మీద ద్వితీయ రావాలి. అంచేది ఇష్యతే అనేది తెచ్చుకోకపోతే అసలు తుమునికే సాధుత్వం లేదు ముందు. విషవృక్షోపి సంవర్జ్య స్వయం చేత్తుం ఇష్యతే ఇతి యత్ తత్ అసాంప్రతం అన్యాయం ఇత్యర్థః. అది అంటే ఆ వాక్యానికి అర్థం ఏమిటి అంటే ఇట్లా చెప్పుకోవాలి. విషవృక్షోపి సంవర్జ్య, విషవృక్షమైన దాన్ని మనం పోషించిన తర్వాత పెంచిన తర్వాత స్వయం చేత్తుం ఇష్యతే ఇతి యత్, స్వయంగా ఛేదించాలి అనేటువంటి కోరుకోవడం ఏదైతే ఉందో అది యుక్తమైన పది కాదు, అది అన్యాయము అని దానికి అర్థము. అంటే తాదృశ ఇచ్ఛాయా అన్యాయత్వంచ తద్విషయస్య అన్యాయత్వేన. అంటే ఇచ్ఛ అన్యాయము అంటే దాంట్లో విషయమైనటువంటి వృక్షఛేదనం, ఆ వృక్షఛేదనం అన్యాయం కాబట్టి అసలు ఇచ్చే అన్యాయము. అక్కడ ఛేదించడం అన్యాయం. విషవృక్షమైనా మనం పెంచిన తర్వాత మనం పెంచిన వృక్షాన్ని మనమే ఛేదించడం అన్యాయము అన్నాడు. అక్కడ అన్యాయం ఏది అంటే వృక్షాన్ని ఛేదించడం అన్యాయం, కోరుకోవడం అన్యాయం కాదు. అసలు ముందు అసలు వృక్షాన్ని ఛేదించడం అయ్యం. అయితే ఛేదించాలని అనుకోవడం అన్యాయం కూడా. ఛేదించడం అన్యాయం అవడం చేత ఛేదించాలని అనుకోవడం కూడా అన్యాయం అయింది. తత్ర ఇచ్ఛాయాః అన్యాయత్వంచ తద్విషయస్య అన్యాయత్వేన. అంటే ఇచ్ఛా విషయం, ఇచ్ఛా విషయం ఏమిటి, ఇచ్ఛలో ఏది విషయం అవుతోంది, వృక్షఛేదనం. కాబట్టి వృక్షఛేదనము అన్యాయం కాబట్టి తద్విషయకమైన ఇచ్ఛ కూడా అన్యాయము అని చెప్పారు. ఏవంచ ఇచ్ఛార్థేషు ఇది తుమున్. అది ఈ ఇచ్ఛార్థేషు తుమున్
అని తుమును ప్రత్యయం రావడానికి ఇష్యతే అని చేత్తుమ్ అనే చోట తుమును రావడానికి ఇచ్ఛార్థేషు లింగ్ లెటౌ అనేది సమాన కర్తృకేషు తుమున్. ఆ ఇచ్ఛార్థేషు లింగ్ లెటౌ సూత్రంలోంచి సమాన కర్తృకేషు తుమున్ అనే సూత్రంలోకి ఇచ్ఛార్థేషు అని వస్తుంది. కాబట్టి సమాన కర్తృకేషు ఇచ్ఛార్థేషు తుమున్ అని ఆ సూత్రానికి అక్కడ అర్థం. ఇక్కడ ఇచ్ఛార్థకమైనది ఏమిటి అంటే ఛేదనము, అంటే ఇచ్ఛలో విషయమైంది. ఆ ఇచ్ఛలో విషయమైనటువంటి ఛేదనం కాబట్టి ఆ చిదు ధాతువు మీద తుమున్ వచ్చింది. అంటే ఈ తుమున్ను యొక్క సాధుత్వం కోసం ఇష్యతే అనే పదాన్ని అత్యాహారం చేసుకోవాలి. తర్వాత అముం నారద ఇత్యబోధీత్యాదౌ నారద ఇతి ఇది శ్రీకృష్ణీయ జ్ఞానాకార అనుకరణం. అలాగే మన దీంట్లో మాఘంలో అముం నారద ఇత్యబోధి అన్నారు. నారదుడని తెలుసుకోబడింది, ఇతడిని నారదుడని తెలుసుకున్నాడు. ఆయన శ్రీకృష్ణుడు నారదుడు పైనుంచి దిగుతూ ఉంటే ఏదో మొదట తేజపుంజల్లా కనపడింది, తర్వాత ఏదో మా ఒక మనిషి ఆకారంలా కనపడింది, తర్వాత నారదుడిగా తెలిసింది అని చెప్తారు. ఆ శ్లోకం కూడా జయత్విషామితి ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు. చయస్త్విషామిత్యవధారితం పురా. మొదటేమో ఆ తేజస్సు యొక్క సముదాయంగా త్విషాం చేయ, తేజస్ సముదాయముగా మొదట తెలిసింది. తతశరీరీతి విభావితాకృతిం. తర్వాత కొంచెం ఆకారం కనపడం చేత ఓహో ఏదో శరీరం కలిగినటువంటి వ్యక్తిలా ఉన్నాడు అని తెలిసింది. విభక్తావయవం పుమానితి. తర్వాత ఇంకాస్త అవయవాలు స్పష్టపడంతో అతడు ఎవడో పురుషుడు అని తెలిసింది. తర్వాత క్రమాత్తమున్నారద ఇత్యబోధి సహా. తర్వాత అతడు నారదుడు అని అతడు తెలుసుకున్నాడు అని చెప్పారు. మరి ఇక్కడ నారద ఇత్యబోధి అనే చోట నారదం అని ద్వితీయ రావాలి కదా. తెలుసుకున్నాడు అంటే ఎవరిని గురించి తెలుసుకున్నాడు? నారదుడు అని తెలుసుకున్నాడు. కాబట్టి అక్కడ తెలుసుకున్నాడు కదా, ఎవరిని తెలుసుకున్నాడు? నారదుని తెలుసుకున్నాడు అంటే మరి నారద శబ్దం మీద ద్వితీయ రావాలి కదా అని సందేహం వచ్చింది. వస్తే ఏమంటున్నారంటే ఇది మాఘుడు చెప్పాడు, అంటే కవి చెబుతున్నాడు. కవి చెప్తున్నప్పుడు ఏమంటుంది? ఫలానా వాడు ఫలానా వాడు అని తెలుసుకున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ నారద ఇతి అనేది శ్రీకృష్ణుడికి కలిగినటువంటి జ్ఞానాన్ని చెప్పేది. శ్రీకృష్ణీయ జ్ఞాన ఆకార అనుకరణం. శ్రీకృష్ణుడికి కలిగినటువంటి జ్ఞానాన్ని అనుకరించిన శబ్దం. నారద ఇది ఏతత్ అభిలప్యమాన ఆకార బోధ ఇత్యర్థ ఇది. అక్కడ బోధ ఏమిటి అంటే నారద అనే శబ్దము చేత ఇటువంటి ఆకారమైతే చెప్పబడుతుందో ఆ ఆకారము అనేది అక్కడ ఇచ్ఛా విషయమైంది, అది జ్ఞాన విషయమైనటువంటిది. ఇది అర్థ ఇది ప్రథమాంతస్య అప్రాదిపదికత్వాత్తు న ద్వితీయ ఇత్యన్యత్ర విస్తర. అది ఇక్కడ నారద అని లేదు, నారద ఇతి అన్నాడు. ఇతి శబ్దం ఎప్పుడు కూడా దానికి ముందున్నది అనుకరణము అనే విషయాన్ని తెలుస్తుంది. ఇతి శబ్దము ఎప్పుడూ కూడా అనుకరణంచానిది అనుకరణం. ఇతి శబ్దం ఎప్పుడైతే వేశామో దాని ముందున్నది అనుకరణం అవుతుంది. వాడు వెళ్ళను అని చెప్పాడు అని అనుకోండి, ఇక్కడ వెళ్ళుము అనే శబ్దానికి అర్థం ఏంటంటే అని ఉండడం వల్ల వెళ్ళుము అనేది ఎవరైతే చెప్పాడో వాడు చెప్పిన శబ్దమే అర్థం. అంతేగాని వెళ్ళుము అనే దానికి మామూలుగా ఉండే ఏదైతే వెళ్ళడానికి ఆజ్ఞ ఉందో ఆ అర్థం కాదు. అనుకరణ శబ్దం దగ్గర ఆ శబ్దానికి ఉన్న అర్థము స్వీకరింపబడదు. ఏం స్వీకరింపబడుతుంది? అనుకార్య శబ్దం స్వీకరింపబడుతుంది. అనుకరణము దగ్గర దానికి అర్థం ఏమిటి అంటే అనుకార్యుడు శబ్దం ఉంది. మొట్టమొదటి ఎవడో నువ్వు వెళ్ళి వాడికి రమ్మని చెప్పరా అన్నాడు అంటే ఇక్కడ రమ్ము రా అనేది వెళ్ళిన వాడు చెప్పినటువంటి రమ్ము అనే దానికి రావడం అని అర్థం కాదు.
వెళ్ళినోడు వెళ్ళి అవతల వ్యక్తితో చెప్తాడు, నిన్ను వెళ్ళమన్నాడు, నిన్ను రమ్మన్నాడు అని చెప్తాడు. ఈ వెళ్ళుము రమ్ము అనే శబ్దాలకి అంతకుముందు ఎవడైతే ఆజ్ఞ చేశాడో వాడు పలికినటువంటి శబ్దం అర్థం. అంటే అనుకరణ శబ్దానికి అనుకార్య శబ్దమే అర్థం. అనుకార్య శబ్దానికి సాధారణంగా ఏ అర్థం అయితే ఉందో ఆ వాచ్యార్థం ఉంటుంది అనమాట. కాబట్టి నారద ఇత్యబోధి అనేటువంటి చోట నారద శబ్దానికి ప్రాతిపదికార్థం స్వీకరించరు. కేవలం నారద అంటే ఆ వర్ణానుపూర్వి ఏదైతే ఉందో అది మాత్రమే గ్రహిస్తారు. అంతేగాని వ్యస్తంగా విడిగా నారద ఆగచ్చదు, నారద ఆగచ్చదు ఇట్లాంటి పదాల దగ్గర నారద శబ్దానికి ఏ ప్రాతిపదిక అర్థం ఉందో ఆ అర్థం ఇక్కడ ఉండదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇది అనుకరణం అవడం చేత. అది ఈ వాక్యానికి అర్థం. అది ఇది ప్రథమాంతస్య అప్రాధిపదికత్వాత్. సరే, అక్కడ నారద అనే చోట ప్రాతిపదిక కాదంటున్నాడు. ప్రథమాంతస్య అప్రాతిపదికత్వాత్ అంటే ప్రాతిపదిక కాదు అంటే ఆ అర్థాన్ని అది అక్కడ ఇవ్వట్లేదు. ఏ అర్థాన్ని అయితే మనం చెప్పదలిచేమో నారదుడికి ఆ అర్థం కాదు అక్కడ. కేవలం వర్ణ ఆనుపూర్వి సంబంధించినటువంటి అర్థమే. నా ద్వితీయ. కాబట్టి ఎప్పుడైతే ప్రాతిపదికార్థం అక్కడ ఇవ్వట్లేదు, ఈ తెలుసుకోవడంలో ఏ నారదుడు కర్మ అవుతున్నాడో ఆ నారదుడిని ఈ నారద శబ్దం చెప్పట్లేదు. కాబట్టి కర్మ అయినటువంటి నారదుడిని ఈ శబ్దం చెప్పట్లేదు కాబట్టి అక్కడ ద్వితీయ రాలేదు. ఏమండి? తర్వాత పచాదీనాం వ్యాపారద్వయ అర్థకత్వం. తండులాన్ ఓదనం పచతి. మామూలుగా మనం తండులం పచతి అంటే చాలు, లేదా ఓదనం పచతి అన్నా చాలు. కానీ రెండు అర్థములుగా అంటే ద్వికర్మకత్వం అన్నమాట. అలా కనుక వ్యాపారద్వయ అర్థకత్వం. వ్యాపారద్వయం ఎప్పుడైతే అర్థం చెప్పామో వాటికి రెండు కర్మలు ఉంటాయి. అంటే రెండు ఫలాలు ఉంటాయి. వ్యాపారం ఉంటే వ్యాపారం ఫలం ఉంటుంది. కాబట్టి రెండు ఫలాలు ఉంటాయి. ఆ ఫలాశ్రయత్వేన రెండిటికి కర్మ సంబంధం వస్తుంది. ఇక్కడ తండులాన్నవోదనం పచతి ఇత్యత్ర విక్లేదనం నిర్వర్తనం చ పచేరర్థ. సాధారణంగా మనం పచధాతువు అర్థం ఏం చెబుతున్నామంటే విక్లిత్య అనుకూలో వ్యాపార అని అర్థం చెబుతున్నాం. అప్పుడు ఏమవుతుంది? ఆ కర్త చైత్రుడి ఏందేమో వ్యాపారం ఉంటుంది, ఆ విక్లేదనం అనేది తండులలో ఉంటుంది. కాబట్టి విక్లిత్యాశ్రయత్వేన తండులానికి కర్మత్వము, కర్మని ద్వితీయ అంటున్నాం. లేదా ఓదనం తీసుకుంటే ఆ విక్లిత్యాశ్రయం ఓదనం అవుతుంది, ఆ ఓదనానికి కర్మత్వము ద్వితీయ అని చెబుతాం. అక్కడ ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమిటి? రెండు కర్మలు ఉన్నాయి, తండులాన్ ఓదనం పచతి అని. ఇక్కడ ఎట్లాగా అంటే విక్లేదనము నిర్వర్తనము ఇక్కడ పచుధాతు అర్థం. అంటే తండులాన్ని ఉడికిస్తూ అన్నం తయారు చేస్తున్నాడు అని అర్థం. బియ్యాన్ని ఉడకబెడుతూ అన్నం తయారు చేస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఉడకబెట్టడము తయారు చేయడము అనే రెండు క్రియలు చెప్పాడు. విక్లేదనము, నిర్వర్తనము. ఈ విక్లేదన క్రియలో విక్లిత్తి ఫలము తదాశ్రయం తండులము. నిర్వర్తన క్రియలో ఆ నిర్వృత్తి అనుకోండి, ఆ ఫలము తదాశ్రయమేమో ఓదనం. రెండు క్రియలు చెప్తే రెండు ఫలాలు ఉన్నాయి, తదాశ్రయత్వేన రెండిటికి కర్మత్వం వచ్చింది అన్నాడు. అందుకే దానికి అర్థం అట్లా రాశారు చూడండి. తండులాన్ విక్లేదయన్ ఓదనం నిర్వర్తయతి ఇత్యర్థ ఇది అనేనైవ ద్వయో కర్మత్వం. అది అలా చెబితేనే రెండిటికి కర్మత్వం వస్తుంది, లేకపోతే రెండిటికి కర్మత్వం రాదు. విక్లిత్యాశ్రయము అని మాత్రమే, విక్లిత్యనుకూల వ్యాపార అని మాత్రమే పచధాతువుగా అర్థం చెప్పినట్టయితే విక్లిత్యాశ్రయత్వేన తండులానికైనా కర్మత్వం చెప్పాలి, లేదా ఓదనానికైనా చెప్పాలి. అంతేగాని రెండిటికి కర్మత్వం చెప్పే అవకాశం లేదు. ఇప్పుడు రెండిటికి కర్మ ఎట్లా వస్తుంది అంటే ఈ ఈ విధంగా అర్థం చెప్పాలి. తండులాన్ విక్లేదయన్ ఓదనం నిర్వర్తయితి. అప్పుడు ఏమన్నమాట? విక్లిత్యనుకూల వ్యాపార
నిర్వర్తన వ్యాపారానుకూల నిర్వృత్యనుకూలో వ్యాపార అని కొంచెం సాగదీయాలి పచ్చిధాతువుకు అర్థాన్ని. వికృత్యనుకూల వ్యాపారము ఒకటి, తదనుకూల నిర్వృత్య నిర్వర్తనానుకూల వ్యాపారం ఒకటి. అప్పుడు ఏమవుతుంది? విక్లిత్యాశ్రయత్వేన తండులానికి, నిర్వర్తనాశ్రయత్వేన ఓదనానికి కర్మత్వం వస్తుంది అని చెప్తున్నారు. అయితే సరే, ఇంకా ముందుకు వెళుతున్నాడు, అక్కడికి వెళ్ళే చూద్దాం. అంటే ఇది ద్వికర్మక ధాతువుల లిస్టులో లేదు మనకి. అకథితంచా అనేటువంటి సూత్రంలో గాంపయోదోగ్ధి అపాదానాదిభిః అవివక్షితం కారకం కర్మ సంజ్ఞం స్యాత్ అని చెప్పి గాంపయోదోగ్ధి అని ఉదాహరణ ఇస్తారు. అక్కడ పాలను పితుకుతున్నాడు కాబట్టి పయసహా కర్మత్వం. అయితే గోవుకి కర్మత్వం ఎలాగా అంటే, అసలు గోహు ఆవు నుండి పాలు పితుకుతున్నాడు కాబట్టి గోవుకి అపాదానత్వం చెప్పాలి. అపాదానత్వ అవివక్ష ఎందు దాని కర్మత్వం చెప్పి ద్వితీయ అకథితంచ అనే సూత్రం చేత ద్వితీయ చెప్పారనమాట. వీటికి ద్వికర్మక ధాతువులు అని పేరు. దుహు, యాచు, దండు, ఇలా కొన్ని లిస్టులు ఉన్నాయి. 16 ధాతువులు అక్కడ ఇచ్చారు. ఆ 16 ధాతువుల్లో ఈ పచ్చు లేదు కదయా అని అది ఏదో వస్తుందండి. తండులానాం ఓదనం పచతి త్యాదౌ వికారయోగే షష్ఠీ. తండులానాం ఓదనం పచతి అనే ప్రయోగం కూడా ఉంది కదయా. అక్కడ ఎలాగా అంటే తండులానాం అని షష్ఠి ఎలా వచ్చింది అంటే, అవతల ఓదనం అనేది కృదంతం. ఆ కృదంతములో యోగంలో కర్మకి షష్ఠి వస్తుంది. మరి అంచేత తండుల శబ్దమే షష్ఠి వచ్చింది. వికారయోగి అంటే రెండింటికి సంబంధం అన్నమాట. ఎందుకు? తండులములు ఓదనముగా వికారం చెందుతున్నాయి. అంటే వికారభావం సంబంధము అనుకున్నట్టయితే ఆ సంబంధార్థంలో షష్ఠి వస్తుంది. నిర్వర్తనేచ పాకస్య కరణత్వం. ఇక్కడ నిర్వర్తనము అంటే ఓదనంగా చేయటం, నిర్వర్తనం అన్నంగా చేయటం. ఈ అన్నంగా చేయడం అనేది పాకము వల్ల అవుతుంది కాబట్టి పాకేన నిర్వృతి అనమాట. అంచేత పాకానికి కర్మత్వం. తండుల వికారం ఓదనం పాకేన నిర్వర్తయితి చర్త. తండుల వికారమైన ఓదనాన్ని అంటే ఓదనం అన్నం, మరి తండుల వికారమే కదా. బియ్యం ఉడికితేనే కదా అన్నం అవుతుంది. అంచేత తండుల వికారం ఓదనం పాకేనా అంటే ఉడకబెట్టడం చేత నిర్వర్తయితి నిర్వహిస్తున్నాడు అని అర్థం. శేషస్యంతార్థస్య స్వ అన్వయ యోగ్యానాం అర్థ సమభివ్యాహారే తేనైవ అన్వయైతి వ్యుత్పత్తేః న తదర్థస్య క్రియాన్వయః ఇతి కర్తురీప్సిత ఇతి సూత్రే భాష్యే స్పష్టం. ఇక్కడ శేషషష్ట్యంతార్థస్య, శేషషష్ఠి అంటే మనం ఏం చెబుతాం? సంబంధార్థంలో షష్ఠి చెబుతున్నాం. ఈ సంబంధార్థంలో షష్ఠి చెప్పినప్పుడు ఆ షష్ఠ్యంతం యొక్క అర్థం ఏదో స్వస్వామిభావ సంబంధము, ఇప్పుడు ఇక్కడ ఏదో వికార భావ సంబంధము, అట్లాగనమాట. స్వ అన్వయయోగ్యానాం అర్థ సమభివ్యాహారే తేనైవ అన్వయ అంటే షష్ఠ్యర్థానికి అన్వయయోగ్యమైనటువంటి పదార్థాలు అక్కడ ఉన్నప్పుడు వాటితోటే అన్వయము. అంటే ఇప్పుడు తండులము ఓదనము రెండు అక్కడే ఉన్నాయి. రెండు అక్కడ ఉన్నప్పుడు ఆ రెండిటికి అన్వయాన్ని ఈ షష్ఠి చెబుతుంది అనమాట. కాబట్టి షష్ఠ్యంతార్థమైన సంబంధము ఆ సంబంధంతో అన్వయించడానికి యోగ్యమైన పదార్థములు అక్కడ ఉన్నప్పుడు అర్థ సమభివ్యాహారం అంటే అది ఆ అర్థములు అక్కడే కూడి ఉన్నప్పుడు
తేనైవ అన్వయ, అన్వయయోగ్య పదార్థాలు ఏమున్నాయో వాటితోటే ఆ సంబంధం అన్వయిస్తుంది. ఇది వ్యుత్పత్తే అంటే వాడు షష్ఠ్యర్థానికి ఇది అని భాష్యంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ తండులానాం ఓదనం అన్నప్పుడు ఈ షష్ఠి తండుల ఓదనముల యొక్క సంబంధాన్ని చెబుతుంది. అంటే వాటితోటే అది అన్వయిస్తుంది. నా తదర్థస్య క్రియాన్వయ, కాబట్టి షష్ఠి ఈ పదార్థములు రెండిటికి అన్వయాన్ని చెబుతుంది తప్ప క్రియతో అన్వయాన్ని అది చెప్పదు. ఇది కర్తురీప్సితే సూత్రే భాష్యే స్పష్టం. అందుకే ఏమంటారంటే షష్ఠికి కారకత్వం లేదు, షష్ఠిని కారక విభక్తి అని అనరు. ఎందుకనరు అంటే ఆ అర్థము షష్ఠ్యర్థము క్రియతో అన్వయించదు, కేవలం ఆ రెండు పదార్థముల మధ్య అన్వయం ఉంటుంది. ఆ సంబంధం అవయవిభావమైన స్వస్వావిభావ సంబంధమైన, ఇప్పుడు ఇక్కడ వికారభావ సంబంధమైన ఏదైనా ఆ సంబంధము ఆ రెండింటి మధ్య, ఆ రెండు వ్యక్తులు కానీ ఇద్దరు వ్యక్తులు కానీ రెండు పదార్థాలు కానీ వాటితోటే అన్వయం ఉంటుంది. అంచేత దానికి క్రియాన్వయం లేదు అని కర్తృత్వం కర్మ అనే సూత్రంలో చెప్పబడింది. అలాగే కాష్టం భస్మ కరోతి ఇత్యాదౌ అంటే భాష్యంలో ఇటువంటి ప్రయోగాలన్నీ ఉన్నాయి. వాటికి సాధుత్వం ఎట్లాగా అనే దాని గురించి ఇక్కడ విచారణ చేస్తున్నారు అనమాట. తండులానువాదనం పచతి అన్నప్పుడేమో ద్వికర్మకత్వం, రెండిటికి కర్మత్వం రావడానికి పచధాతువుకి విక్లేదనము నిర్వర్తనము అనే రెండు అర్థాలు చెప్పాలి అని పైన చెప్పారు. తర్వాత ఏం ప్రశ్న వచ్చింది, తండులానాం ఓదనం పచతి అనే ప్రయోగం ఉంది కదటయ్య, మరి అక్కడ తండులానాం షష్ఠి వాడుతున్నారు అంటే అదెట్లాగా అంటే అక్కడ వికార యోగంలో అంటే రెండు విక్రియమాణము, వికార్య భావ సంబంధం కాబట్టి ఆ సంబంధార్థంలో అక్కడ షష్ఠి వచ్చింది. మరి ఇక్కడ తండులాని కర్మత్వం ఉండదా అంటే ఉండదు అన్నాడు. ఎందుకంటే షష్ఠ్యర్థం క్రియతో అన్వయించదు కాబట్టి దానికి అక్కడ కర్మత్వం లేదు అని చెప్పారు. అంచేతే పచతి చాలు వికార యోగే షష్ఠి అన్నారు. తర్వాత ఇలాగే మరొక ప్రయోగాన్ని చూపిస్తున్నారు. కాష్టం భస్మ కరోతి ఇత్యాదౌ వికృత్యనుకూల వ్యాపార నిర్వర్తనం చ తాత్వర్థ. ఇక్కడ కూడా కాష్టం భస్మ కరోతి అంటే ఆ కర్రని బూడిద చేసేస్తున్నాడు అన్న. ఇక్కడ రెండు చోట్ల కూడా కాష్టము ద్వితీయ కనబడుతోంది, భస్మ అనేది నపూంసలింగ శబ్దం కాబట్టి అక్కడ ద్వితీయ ఉన్న సమూహ నపూంసకత్వం లోపం వచ్చేస్తుంది, అందువల్ల భస్మ అనే కనబడుతుంది, కానీ అక్కడ కూడా ద్వితీయ ఉంది. ఈ రెండిటికి కర్మత్వాదు ద్వితీయ వచ్చింది అనమాట. ఇక్కడ కరోతి అనేటువంటి దానికి వికృతి అనుకూల వ్యాపారము నిర్వర్తనము అని అర్థం చెప్పుకోవాలి. అంటే వికృతి అనుకూల వ్యాపారములో వికృతి వికారం ఫలం కాబట్టి తదాశ్రయత్వేన కాష్టానికి కర్మత్వము ద్వితీయ. ఆ వ్యాపార అనంతరము నిర్వర్తనానుకూల వ్యాపారం ఉంది కాబట్టి ఆ నిర్వర్తనానికి ఆశ్రయం భస్మ కాబట్టి కర్మత్వాతు దానికి ద్వితీయ అనమాట. అన్వయ ప్రాగ్వతు అన్నాడు. అంటే అన్వయం ప్రాగ్వత్ అంటే ఇంతకు ముందు అక్కడ ఎలా అయితే ఆ తండులం విక్లేదయన్ ఓదనం నిర్వర్తయతి అని ఎలా అర్థం చెప్పేమో ఇక్కడ కాష్టం వికారయన్ భస్మ నిర్వర్తయతి అని చెప్పాలి. కాష్టం వికారయన్ భస్మ నిర్వర్తయతి అని అర్థం చెప్తారు. అన్వయ ప్రాగ్వత్ అంటే అది. తర్వాత ప్రధాన కర్మత్వ పరిష్కార. ఇప్పుడు ద్వికర్మక ధాతువులు అన్నామే, గాం దోగ్ధిపయ, అలాగే మానవకం పంథానం పృచ్చతి, గాం అవరు గా గ్రామం అవరుణధిగాం అని ఇట్లాగా ఉన్నాయి ప్రయోగాలు.
ఆ ప్రయోగాల్లో అకతితంచ అనే సూత్రం చేత అపాదానాదిభి అవివక్షితం కారకం కర్మ సంజ్ఞం స్యాత్ అని చెప్పారు. అంచేత దానికి కూడా కర్మత్వాత్ అపాదానత్వం రావాల్సిన చోట అపాదానత్వాన్ని వివక్ష చేయకపోవడం వల్ల కర్మత్వ వివక్షచే ద్వితీయ వస్తోంది. ఇప్పుడు రెండు కర్మలు అయ్యాయి. దీంట్లో ప్రధాన కర్మ పాలు, కాం గాం పయోదోగ్ధి అనే చోట పాలు ప్రధాన కర్మ, గోవు అప్రధాన కర్మ. అంచేత ప్రధాన కర్మత్వం దేనికి చెప్పాలి అనే దాని గురించి ఇప్పుడు వివరిస్తున్నారు. అత్ర ప్రధాన కర్మణి లాదయ. మామూలుగా ఆ లకారము సకర్మక ధాతువుల మీద కర్తర్థంలోను కర్మార్థంలోనూ చెప్తారు. అంచేత కర్మార్థంలో లకారం చెప్పినప్పుడు ఆ కర్మ దేన్ని చెబుతుంది అంటే ఆ లకారము ప్రధాన కర్మనే చెబుతుంది అని చెప్తున్నారు. ప్రధాన కర్మని లాదయ. లాదయ అండం ఎందుకంటే కర్మని లకారము వస్తుంది, లేదా కర్మార్థంలో కృతృప్రత్యయం చేస్తూ ఉంటాం, అప్పుడు కూడా ప్రధాన కర్మని కృత్ప్రత్యయం అనమాట. అంచేత లాదయ అని అన్నారు. కేవలం లట్టే అది లకారమే కాదు, లకారం చేత ఇతరమైనవి కూడా ఇక్కడ స్వీకరించవచ్చు అనమాట. అంటే లాదయ అంటే ఏం గురువు గారు? లాదయ లా మొదలగునవి అని. లా అంటే ఇప్పుడు దశ లకారాలు ఉన్నాయి కదా, అవును మహోదయ. లట్టు లుట్టు నృట్టు అవి, ఆ, వాటిని లాదయ అంటారు. ఓ సరే సరే. లకారము మొదలగునవంటే లకారములు 10 లకారాలు ఉన్నాయి. మనం లకారాల్ని కర్తృర్థంలో చేయొచ్చు, కర్మార్థంలో చేయొచ్చు. అలాగే ఈ లకారము కాకుండా ఆది శబ్దం చేత కృత్ప్రత్యయాన్ని కూడా గ్రహించవచ్చు. కృత్ప్రత్యయం కర్తర్థంలో వస్తుంది, కర్మార్థంలో వస్తుంది. మరి కర్మార్థంలో చేసినప్పుడు ఆ కర్మ దేన్ని చెబుతుంది అంటే ప్రధాన కర్మనే చెబుతుంది కానీ అప్రధాన కర్మని చెప్పదు అని చెప్పడం కోసం అని ఇక్కడ ఇచ్చారు. అంటే కృత్యార్థంలో వచ్చేది ఇంకొక అర్థమా? మనం మనకి కృత్ప్రత్యయాల్లో ఆ, టప్రత్యయం ఉందనుకోండి, అది ఆ, కర్మార్థంలో వస్తుంది. గతః, భుక్తః, పీతః, దృష్టః, వీటన్నిటిలోనూ చూడబడినది అని కర్మ చెప్పబడుతుంది. ఆ కర్మ ప్రధాన కర్మే చెప్పబడుతుంది కానీ అప్రధాన కర్మ చెప్పబడదు అని ఇక్కడ చెప్తున్నారు. అలా. అయితే ప్రధాన కర్మ అంటే ఏమిటి, దేన్ని ప్రధాన కర్మగా చెప్పాలి అని ఇక్కడ చూపిస్తున్నారు. ప్రధాన కర్మణి ఆఖ్యేయే లాదీన్ ఆహు ద్వికర్మణ ఇది భాష్యోక్తే. భాష్యంలో ఏమన్నారు అంటే ప్రధాన కర్మణి ఆఖ్యేయే అంటే ప్రధాన కర్మని చెప్పదగిందిగా తీసుకున్నప్పుడు, అంటే ప్రధాన కర్మని చెప్పేటప్పుడు లాదీన ఆహువు ఈ లకారాదుల్ని చెప్పారు. ఎక్కడ ద్వికర్మణం అంటే రెండు కర్మలు ఉన్న చోట, ధాతువులకి రెండు ద్వికర్మక ధాతువులు అని ఒక లిస్ట్ ఒకటి ఉంది. ఆ ద్వికర్మక ధాతువుల దగ్గర లకారం చేస్తే అది ప్రధాన కర్మనే చెబుతుంది. అంటే ఒక ప్రయోగం, ఒక ఉదాహరణ చూపిస్తాను వినండి. గాంధోగ్ధి పయ అన్నాం అనుకోండి. మామూలుగా అర్థం ఏం చెబుతున్నాం, గోవును పాలను పితుకుచున్నాడు అని. పాలు పితకబడుచున్నది అని చెప్పాలనుకోండి, దోగ్ధి కాకుండా దుహ్యతే అని ప్రయోగిస్తాం. దుహ్యతే అంటే పితకబడుచున్నది అని. గోవు పితకబడుచుందా, పాలు పితకబడుతున్నాయా అంటే రెండు రైటే. కానీ ఈ దుహ్యతే అనే చోట లకారము కర్మార్థంలో చేసిన లకారము ప్రధాన కర్మనే చెబుతుంది కానీ అప్రధాన కర్మని చెప్పదు అన్నాడు. కాబట్టి ప్రధాన కర్మ అయినటువంటి పాలే ఇక్కడ దుహ్యతే అనే దాని చేత చెప్పబడతాయి. కాబట్టి పాలుని చెప్పే పయశబ్దం మీద అప్పుడు ప్రథమ వస్తుంది అనమాట. ఉమ్, అప్పుడు గోవుకి ప్రథమ రాదు. గోవు నుండి పాలు పితుకుతున్నాడు, పాలు పితుకబడుతున్నాయనే చెప్పాలి.
అప్పుడు గోహని అక్కడ పంచమే చేయాలి. అక్కడ ఇంకా ప్రథమ చేయడానికి వీలు. లేకపోతే ఏమవుతుంది, గౌహు పయ దూష్యతే అనాల్సి వస్తుంది. ఆవు పాలు పితకబడుతున్నాయి అని. ఆవు పాలు పితకబడుతున్నాయి అంటే కుదరదు కదా, వాక్యానికి అర్థం కుదరదు కదా. అంచేత అవును ఏమన్నారు, ఎప్పుడైతే మీరు కర్మని లకారం చేశారో, అంటే లకారం చేత కర్మ చెప్పబడుతుందనే కదా. అవును ఆ లకారం చేత చెప్పబడే కర్మ ఏది చెప్పబడుతుందంటే ప్రధాన కర్మ చెప్పబడుతుంది, కానీ అప్రధాన కర్మ చెప్పబడదు. అంచేత ప్రధాన కర్మాని దేన్ని తీసుకోవాలి అనే వివరణ పూరిస్తున్నాడు అనమాట. ప్రధాన కర్మణి ఆఖ్యేయే లాదీన్ ఆహు ద్వికర్మణ. అంటే ద్వికర్మక ధాతువుల దగ్గర ఆ సందేహం అందుకు వచ్చింది, అందుకు చెప్పవలసి వచ్చింది మాట. ద్వికర్మక ధాతువు కాకపోతే అసలు ఆ ఇబ్బంది లేదు. బాలహ గ్రామం గచ్చతి, లేదా బాలహ అన్నం కాదతి, ఇటువంటి చోట ఒకటే కర్మ ఉంటుంది. అంచేత అక్కడ సందేహం రాదు. ఎక్కడైతే ద్వికర్మక ధాతువులను ఉపయోగిస్తున్నామో అక్కడ కర్మని లకారం చేసినప్పుడు ఆ లకారము ఏ కర్మని చెబుతుంది అని సందేహం వస్తే ఆ లకారం ప్రధాన కర్మనే చెబుతుంది, కానీ అప్రధాన కర్మను చెప్పదు అని. కాబట్టి ప్రధాన కర్మ చెప్పబడితే అభిహితం అయిపోయింది. అభిహితం అయిపోతే కర్మ అభిహితమైతే కర్మవాచికాతు ప్రథమే వస్తుంది. అనభిహితే అనే అధికారంలో కర్మని ద్వితీయ అని చెప్పారు కాబట్టి ఈ తింగాదుల చేత కర్మ అభిహితము కాకపోతే, అంటే చెప్పబడకపోతే కర్మవాచకానికి ద్వితీయ, చెప్పబడితే కర్మకి ప్రథమే వస్తుంది. ఇది భాష్యోక్తే ప్రధానకర్త్వ కర్మత్వంచ. ఇప్పుడు ప్రధాన కర్మ ఏమిటి అనే దానికి నిర్వచనం చేస్తున్నారు. కర్తృ ప్రత్యయ సమభివ్యాహారే ప్రధానభూత వ్యాపార విశేషణ ఫలాశ్రయత్వం. కర్తృ ప్రత్యయ సమభివ్యాహారే, కర్తృ ప్రత్యయ సమభివ్యాహారము అంటే కర్తరి ప్రయోగం. కర్తరి ప్రయోగంలో ప్రధానభూత వ్యాపార విశేషణ ఫలం, ప్రధానభూతమైన వ్యాపారం, ఆ వ్యాపారానికి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలాశ్రయము ప్రధాన కర్మ అవుతుంది. అంటే ఇప్పుడు గాంధోగ్ధిపయ అనేది తీసుకుంటే ఈ పయ, అది దోగ్ధి అనేది కర్తృప్రత్యయం. దోగ్ధి అనే దానికి అర్థం ఏమిటి, పితుకుతున్నాడు అని అర్థం. కర్తర్థంలో వర్తమానే లట్టు, అక్కడ తిప్పు, ఇది ఆదాయ ధాతువు కాబట్టి కర్తరి చెప్పు, ఆ చెప్పుకు లోపం వస్తుంది అని చేత దోగ్ధి అయింది. దోగ్ధి అంటే దీనికి దుహధాతువుకి ఏమంటారంటే అంతస్థిత ద్రవద్రవ్య విభాగానుకూల వ్యాపారానుకూల వ్యాపార అని చెప్తుంటారు. అంటే మొత్తం మీద ఏమిటి అంటే ఆవులో ఉన్నటువంటి పాలను ఆవు నుండి యువతలకు వేరు తీసుకు, ఆవు నుండి విభాగం చేయడం, ఆ విభాగానుకూల వ్యాపారము పాలు పితికేవాళ్ళు ఉంది. పాలు పితికేవాడు ఏం చేస్తాడు, ఆవు నుండి పాలను యువతలకు తీసుకొస్తున్నాడు. అంతవరకు పాలుకి ఆవుకి సంబంధం ఉంది, సంయోగ సంబంధం. ఎప్పుడైతే పాలు యువతలకు వచ్చాయో పాలకి ఆవుకి విభాగం ఏర్పడింది. కాబట్టి విభాగానుకూల వ్యాపారము ఈ పితికే వాళ్ళు ఉంది, అదే ప్రధాన వ్యాపారం. ఉమ్, పాలు పితకడం అంటే అర్థం ఏమిటి మరి, ఆవులో ఉన్న పాలు యువతల చెంబులోకి రావడమే కదా. అవునవును అందుచేత ప్రధానమైన వ్యాపారం ఏమవుతుంది అంటే విభాగానుకూల వ్యాపారం. ఆ విభాగానుకూల వ్యాపారం ప్రధానమైనప్పుడు దాని ఫలం విభాగము, ఆ విభాగాశ్రయత్వేన పాలకి కర్మత్వం వస్తుంది అని ఆ, చెప్తారు. ఏ ఇది అలాగే ద్వికర్మక ధాతువు ఏమవుతుంది అంటే పాలు పితుకుతున్నాడంటే ఊరికే ఇలా పిండితే పాలు వచ్చాయి అక్కడ. అది ఆవు ఆ పాలను వదలాలి. కేవలము మనం ఏదో ఓ గిన్నెలో పాలు ఇంకో గిన్నెలో పోసినట్టుగా ఆవులో ఉన్న పాలు
మనం ఇలా పిండగానే పాలు యువతలకు వచ్చేయవు. ఎందుకు రావంటే ఆ ఆవు పాలను విదిలిపెట్టాలి. అంటే విదిలిపెట్టడానికి అనుకూల వ్యాపారము ఆవులో ఉండాలి. అందుచేత దీనికి ద్వికర్మక ధాతువు అన్నప్పుడు అర్థం ఏం చెప్తారంటే అంతస్థిత ద్రవద్రవ్య, అంటే అంతస్థిత ద్రవద్రవ్యం పాలు, తద్ విభాగానుకూల వ్యాపారము ఆవులో ఉంటుంది, తదనుకూల వ్యాపారము ఈయన దగ్గర ఉంటుంది. అంతస్థిత ద్రవద్రవ్య విభాగానుకూల వ్యాపార అనుకూల వ్యాపార అని చెప్తారు. అంటే ఈయన పాలు పిండడానికి చేసే ప్రయత్నం వల్ల ఆవు ఏం చేస్తుంది, తనలో ఉన్నటువంటి పాలను అది విడిచిపెడుతుంది. అందుకోసమే అక్కడ మనం ముందు దూడను వదులుతారు. అది ఏం చేస్తుంది, దూడ తాగుతోందనే దృష్టితోటి పాలను వదులుతుంది. మనం ఏం చేస్తామంటే దూడను పక్కకు లాగేసి మనం పిండేసుకుంటాం పాలు. అంచేది ఏమవుతుంది అది, లేకపోతే ఒట్టినే మనం వెళ్ళి ఆవు దగ్గరికి పాలు పిలిస్తే అదేం ఇవ్వదు, తనుతుంది. అంచేది ఏమిటవుతుంది అక్కడ, పాలు ఇవ్వడానికి అది ప్రయత్నం, దానిలో కూడా ప్రయత్నం ఉంది ఆవులో కూడా. అంచేది అంతస్థితమైన ద్రవద్రవ్యం పాలు, తద్ విభాగానుకూల వ్యాపారం మొదట ఆవులో ఉంటుంది, దానికి అనుకూల వ్యాపారము ఈ పితికే వాళ్ళు ఉంటుంది అని అర్థం చెబుతారు. ఇలా చెప్పినప్పుడు ఏమైంది ఇక్కడ, అనుకూల వ్యాపారం, చివరి అనుకూల వ్యాపారము ఈ పితికే వాళ్ళు ఉంటే దానికి ముందున్నదంతా విశేషణమే. దీనికి ప్రధాన వ్యాపారం ఈయనలో ఉంది కాబట్టి దానికి ముందున్నది అంటే అంతస్థిత ద్రవద్రవ్య విభాగానుకూల వ్యాపార వరకు ఈయనలో ఉన్న వ్యాపారానికి ఫలితం. అప్పుడు ఏమవుతోంది, విభాగాశ్రయత్వేన పాలకి తదనుకూల వ్యాపారము, ఈయన చేసేదానికి ఫలితంగా తదనుకూల వ్యాపారం ఆవులో వచ్చింది కాబట్టి ఆ విభాగానుకూల వ్యాపారాశ్రయత్వేన ఆవుకి రెండిటికి కర్మత్వం వస్తుంది. అయితే ఈ రెండిటి కర్మలు ఉన్నప్పుడు ఏ కర్మను ప్రధానంగా తీసుకోవాలి అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే పాలు యువతలకు రావడమే ప్రధాన కర్మ. కాబట్టి ఆ విభాగానుకూల వ్యాపారం, ఈయనలో ఉన్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో దానికి ఫలితం ఆ అంతస్థిత ద్రవద్రవ్య విభాగం కాబట్టి తథాశ్రయత్వేన పాలకి కర్మత్వము అన్నమాట. అందుచేత ఏం చేస్తారంటే ఇక్కడ కర్తృప్రత్యయ సంవిదోగ్ధి అనేది కర్తృప్రత్యయం. కర్తృప్రత్యయ సంవివ్యాహారే ప్రధానభూత వ్యాపార విశేషణ ఫలాశ్రయత్వం. ప్రధానభూత వ్యాపారము అంటే విభాగానుకూల వ్యాపారము, దాంట్లో విశేషణమైన ఫలము విభాగము, ఆ విభాగానికి ఆశ్రయము. నియంత విషయే ఈశ ఎంత విషయే ఈదశ ప్రాధాన్యస్యైవ గ్రాహ్యత్వం తచ్చ ఉక్త ఉదాహరణయోః నిర్వర్త్యమాన ఓదన భస్మనోరేవా తన్నిష్ఠఫల విశేషణక వ్యాపారస్యైవ తత్ సూత్రస్థ భాష్యేణ శాబ్ద ప్రాధాన్యస్య ప్రతీతే తండుల రూపే కర్మణి లాదయః ఇతి తు నవ్యానాం ప్రమాద ఏవ దుహాదిషు భాష్యే గణనాభావాచ్చ. ఇందాక అనుకున్నాము ఏవంటే ద్వికర్మక ధాతువుల యొక్క లిస్టులో దుహు, యాచు, దండ్, ప్రచ్ఛ, జ్ఞ, గురు, తర్వాత ని, వహ్, క్రు ఈ ధాతువులు మనకి కౌముదిలో కూడా ఇచ్చారు. అన్ని ధాతువులకి ద్వికర్మలు రావా మహోదయ? మీకు అన్ని ధాతువులు ద్వికర్మకాలు కాదు. అవి లిస్ట్ ఇచ్చారు, ఒక 16 లిస్ట్ ఇచ్చారు. దుహు, యాచు, రుద్ధు, ప్రచ్చు, భిక్షు, చి, బ్రూ, శాసు, ని, వహ్, కృ ఈ ధాతువులనే ద్వికర్మక ధాతువులుగా లిస్టులో ఇచ్చారు.
ఆ? అంచేత వాటిలో ఈ పచుధాతువు లేదు. అంచేత పచుధాతువు ద్వికర్మక ధాతువు కాదు. అంచేత వ్యాపారద్వయం అర్థం చెప్పడం ద్వారా ద్వికర్మకత్వాన్ని సాధించారు. లేకపోతే తండులానువోదనం పచతి అనే ప్రయోగం కుదరదు. తండులై ఓదనం పచతి అనాలి. ఎందుకంటే ఓదనం కర్మ అవుతుంది, దానికి కరణములు సాధనంగా తండులాలు అవుతాయి. అంటే తండులై ఓదనం పచతి అంటే ఇబ్బంది ఏమీ లేదు. తండులాను ఓదనం పచతి అనాలంటే మాత్రం పచధాతువుకి విక్లేదనానుకూల వ్యాపారము, నిర్వర్తనానుకూల వ్యాపారం రెండు వ్యాపారాలు చెప్పి దాంట్లో విక్లిత్యాశ్రయత్వేన తండులానికి, నిర్వర్తనాశ్రయత్వేన ఓదనానికి కర్మత్వం చెబితే అప్పుడు రెండిటికి కర్మణ ద్వితీయ విభక్తి వస్తుంది. ఈ దుహ ప్రపూరణ ఇత్యాది ధాతువుల దగ్గర అయితే అక్కడ ద్వికర్మక ధాతువులు అవి. అందుచేత ఏమన్నారంటే ప్రధాన కర్మత్వాన్ని మనం ఎలా నిర్ణయించాలి అంటే కర్తలో ఉన్నటువంటి కర్తృప్రత్యయ సమభివ్యాహారే అని ఎందుకన్నా అంటే కర్తృప్రయోగంలో కర్తృనిష్ట వ్యాపారం తీసుకుంటాం కాబట్టి ఆ కర్తృనిష్ట ఆ వ్యాపారానికి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలాశ్రయత్వమే ప్రధాన కర్మత్వము. నియంత విషయే ఒక్కసారి నియంత విషయే ఆహా అక్కడ తప్పు పడింది. ఈ ఈ దృశ్యాన్ని అరుకారం పడడానికి ఈ దశ ఏమనుకున్నాం. నియంత విషయే ఈ దృశ ప్రాధాన్యస్యైవ గ్రాహ్యత్వాత్. నిజంతం నిజంతంలో ఇప్పుడు ఎలాగా ఆ ఏదో దేవదత్త గ్రామం గచ్చతి అన్నాం. ఈ దేవదత్త గ్రామం గచ్చతి అనే చోట నిజంతం ప్రయోగిస్తాం అనుకోండి. చైత్ర అనుకోండి, అప్పుడు మైత్ర చైత్రం గ్రామం గమయతి అంటాం. గచ్చతి అనేదాన్ని నిజంతం గమయతి. ఈ అంటే ప్రేరణార్థకం నిచ్చు. ఈ వ్యాపారమేమో మైత్రుడిలో ఉంది. మైత్రుడు చైత్రుణ్ణి గ్రామానికి పంపుతున్నాడు. తెలుగులో చూసుకుంటే మైత్రుడు చైత్రుణ్ణి గ్రామానికి పంపుతున్నాడు అన్న. అప్పుడు ఏమిటవుతోంది? ద్వికర్మక క్రియ. మైత్రుడు అంటే చెప్తా నిశ్చయంలో మరి ద్వికర్మకాలు అవుతాయి కదా. ఎందుకంటే ఆ అణ్యంతములో ఉన్న కర్త న్యంతములో కర్మ అవుతుందని చెప్పారు. మామూలుగా చైత్ర గ్రామం గచ్చతి అని ఉంటే అక్కడ నిచ్చు లేదు, మామూలు స్వచ్ఛమైన గచ్చతి అని అణ్యంతమైన ధాతువే ఉంది. అక్కడ కర్మ గ్రామం, తదనుకూల వ్యాపార సంయోగం, ఉత్తరదేశ సంయోగానుకూల వ్యాపారం, ఆ వ్యాపారమేమో చైత్రుల్లో ఉంది. అప్పుడు చైత్రుడు కర్త. ఎప్పుడైతే మైత్రుడు చైత్రుణ్ణి పంపుతున్నాడు అన్నామో ఈ ప్రేరణార్థక ధాతువు యొక్క కర్త మైత్రుడు అవుతాడు. అంటే అప్పుడు అర్థం ఏం చెప్పాలి? ఉత్తరదేశ సంయోగానుకూల వ్యాపార అనుకూల వ్యాపారము అయితే ప్రేరణానుకూల వ్యాపారం అని అంటున్నాం. ఎందుకంటే హేతునిచ్చు ప్రేరణార్థంలో వస్తుంది. అంచేత అనుకూల వ్యాపారమేమో మైత్రుల్లో ఉంది. దీనివల్ల అతడికి ప్రేరణ కలిగింది. అంటే అతనిలో ఉత్తరదేశ సంయోగానుకూల వ్యాపారం ఆ చైత్రుల్లో కలిగింది. అతడు వెళుతున్నాడు. అంచేత ఇప్పుడు దీనికి ప్రధాన కర్మ ఏదవుతుంది? ప్రధాన కర్మేమో మైత్రుని ప్రేరేపించడమే, మైత్రుడు చైత్రుణ్ణి ప్రేరేపించడమే అవుతుంది. దాని తర్వాత జరిగేది ఏమిటంటే అతడిలో ఉన్న క్రియ వల్ల గ్రామం. అంటే గ్రామానికి కర్మత్వం రావడం కోసం ప్రయోజ్యము అని మనకి కర్మత్వ పరిష్కారంలో చెప్పారు. ప్రకృధాత్వర్థ వ్యాపార ప్రయోజ్య ప్రకృధాత్వర్థ ఫలాశ్రయత్వం కర్మత్వం అని చెప్పడం జరిగింది. అక్కడ ప్రయోజ్య అంటే జన్యము తజ్జన్యము కూడా ప్రయోజ్య శబ్దం చేత చెప్పబడతాయి. కాబట్టి ఇక్కడ ఈ మైత్రుడిలో ఉన్న వ్యాపారం ఏదైతే ఉందో ప్రేరణక అనుకూల వ్యాపారము, తజ్జన్యమేమో
చైత్రంలో ఉన్న వ్యాపారం. తజ్జన్యమేమో ఆ సంయోగానుకూల వ్యాపారం కాబట్టి ఆ గ్రామానికి కర్మత్వం వస్తుంది. లేకపోతే చైత్రుడికి మాత్రమే కర్మత్వం రావాలి, గ్రామానికి కర్మత్వం రావడానికి ఫలితం లేదు. ఎందుకంటే ఈయనలో ఉన్న వ్యాపారానికి ఫలము చైత్రుల్లో ఉన్న వ్యాపారమే. ఆ చైత్రులో ఉన్న వ్యాపారమే ఫలమైతే తదాశ్రయత్వైన చైత్రుడికే కర్మత్వం వస్తుంది. వాడిలో ఉన్న వ్యాపారం వల్ల కలిగినటువంటి ఆ ఫలాశ్రయమైన గ్రామానికి కర్మత్వం రాదు. ఆ గ్రామానికి కూడా కర్మత్వం రావడం కోసం ఏం చేశారు? ప్రయోజ్య అని కర్మ లక్షణంలో చెప్పారు. అదే ఇక్కడ చెబుతున్నాడు. ఈ దృశ్య ప్రాధాన్యస్యైవ కర్తృప్రత్యయ సమభివ్యాహారే, ఏదైతే దానికి విశేషణత్వేన ఫలం చెబుతున్నామో దాన్నే గ్రహించాల్సి వస్తుంది. తచ్చ ఉక్త ఉదాహరణయో నిర్వర్త్య మాన ఓదన భస్మనోరేవా. ఇక్కడ ప్రధాన కర్మత్వం దేనికి అనే దానికి ఏం చెప్తున్నాడంటే, ఉక్త ఉదాహరణయోహో తండులాను ఓదనం పచతి అన్నప్పుడు ప్రధాన ఫలం ఏమిటి? ఓదనం. అలాగే కాష్టం భస్మకరోతి అనేటువంటి చోట ప్రధాన ఫలము భస్మ. వాటికే ప్రధాన ఫలత్వం ఉంటుంది కానీ, అదే కర్మత్వం ఉంటుంది కానీ ఈ తండులాలకిను కాష్టానికి ప్రధాన కర్మత్వం ఉండదు. ఎందువల్ల అంటే పచధాత్వర్థము చేత ఏదైతే మనం తీసుకున్నామో విక్లితి, అక్కడ ఓదనమే నిర్వర్తనం తీసుకుంటే ఓదనమే. అక్కడ అర్థం ఏం చెబుతున్నాము? మీరు రెండు వ్యాపారాలు చెప్పినప్పుడు విక్లిత్యనుకూల వ్యాపార, అలాగే నిర్వర్తనానుకూల వ్యాపారం. కాబట్టి నిర్వర్తనానుకూల వ్యాపారము వీళ్ళలో ఉంటుంది, కర్తలో ఉంటుంది. కాబట్టి దాని చేత నిర్వర్త్యం ఏదైతే ఉందో ఆ నిర్వర్త్యమైన ఓదనానికే కర్మత్వం ఉంటుంది కానీ తండులాలకి కర్మత్వం ఉండదు. అంటే ప్రధాన కర్మ అవుతుంది. తచ్చ ఉక్త ఉదాహరణయో నిర్వర్త్యమాన ఓదన భస్మనోహో, నిర్వర్త్యములైనటువంటి ఓదన భస్మములకే ప్రధాన కర్మత్వము. తన్నిష్ట ఫల విశేషణక వ్యాపారస్యైవ తత్సూత్రస్థ భాష్యేన శాబ్ద ప్రాధాన్యస్య ప్రతీతే. దానిలో తన్నిష్ట ఫల విశేషణక వ్యాపారస్య అంటే నిర్వర్త్యానుకూల వ్యాపారం అనుకోండి. నిర్వర్త్యము అన్నాం కదా, నిర్వర్తనమో క్రియ. నిర్వర్తన క్రియ చేత ఏం చేయకూడదు అంటే నిర్వర్త్యం అవుతుంది. కాబట్టి నిర్వర్త్యానుకూల వ్యాపారము అని ఏదైతే చెబుతున్నామో ఆ నిర్వర్త్యానుకూల వ్యాపారంలో నిర్వర్త్యము ఫలము విశేషణం అన్నమాట. తన్నిష్ట ఫలము నిర్వర్త్యము, ఆ ఫలము విశేషణముగా కలిగిన వ్యాపారము నిర్వర్త్యానుకూల వ్యాపారము. దానికే ఈ సూత్రంలో ఉన్న భాష్యము చేత శాబ్ద ప్రాధాన్యస్య, దానికే శబ్దం వల్ల మనకి ప్రాధాన్యం తెలియబడుతుంది. శాబ్ద ప్రాధాన్యం అంటే శబ్దత ప్రాధాన్యం తెలియబడుతోంది. అంటే ప్రధానభూత వ్యాపార విశేషణ ఫలాశ్రయత్వం కదా. కర్తృప్రత్యయ సంవివ్యాహారే ప్రధానభూత వ్యాపార విశేషణ ఫలాశ్రయత్వం. ప్రధానభూత వ్యాపారము అని మనం దేని తీసుకుంటాము? ఓదనం తయారు చేయడమే ప్రధాన వ్యాపారం. అన్నం ఉడకడం, అన్నం తయారు చేయడం ప్రధానమైన పని. కాబట్టి ఓదన నిర్వర్తనానుకూల వ్యాపారం ఏదైతే ఉందో అదే ప్రధానం. కాబట్టి అక్కడ నిర్వర్త్యము అనేది ఫలమైతే తదాశ్రయత్వేన ఓదనానికి కర్మత్వము. తండుల రూపే కర్మణి లాదయ ఇతితు నవ్యానాం ప్రమాద ఏవా. అక్కడ ప్రధాన కర్మ ఏదో ఆ ప్రధాన కర్మలో లాదులు వస్తాయి అని పై చెప్పారు. ప్రధాన కర్మణ్ణి ఆఖ్యేయే లాదీనాహు ద్వికర్మణాం అని పైన చెప్పారు. కాబట్టి అంటే స్వామి ఆఖ్యేయము అంటే చెప్పదగినది. మనం దేన్నైతే చెబుతున్నామో దాన్ని ఆఖ్యేయము అంటాం. అంటే ప్రధాన కర్మమును చెప్పదగినదిగా
లకారం వస్తుంది అని. అంటే లకారం చేత ప్రధాన కర్మము చెప్పబడుతుంది అని అర్థం. ఆఖ్య అంటే చెప్పడం అండి. అలాగే. ఏ? అంటే అనుకోండి, చెప్పబడేది ఆఖ్యేయం అవుతుంది. ఏ? అంచేత ప్రధాన కర్మ ఆఖ్యేయంగా అంటే చెప్పదగినదిగా లకారం వస్తుంది. అంటే లకారము చేత ప్రధాన కర్మ ఆఖ్యేయం అవుతుంది, అంటే చెప్పబడుతుంది. అంచేత కొంతమంది నవ్యులు తండ్రుల రూప కర్మ, ఆ కర్మని చెప్పడానికి లకారం వచ్చింది అని చెప్పారు. అయితే ఇక్కడ ప్రధాన కర్మ తండులం కాదు. రెండు తండులము ఓదనము రెండు అక్కడ ఉన్నప్పుడు ఓదనమే ప్రధాన కర్మ. ఓదనం లేనప్పుడైతే తండులం పచతి అనొచ్చు, అప్పుడు తండులమే ప్రధాన కర్మ. ఎప్పుడైతే తండులాను ఓదనం పచతి అని ప్రయోగిస్తున్నామో అక్కడ రెండిటిలో ఓదనమే ప్రధాన కర్మ, తండులం అప్రధాన కర్మ అవుతుంది అనమాట. దుహాదిషు భాష్యే గణనాభావాచ ఇంకోటి కూడా చెప్పారు. ఏమిటంటే ఈ ఇందాక చెప్పానా, దుహు యాచు దండు ఈ మొదలగు ధాతువులు ఆ లిస్టులో దుహధాతువు లేదు అసలు, ద్వికర్మక ధాతువుల లిస్టులో. కాబట్టి తండులానికి ఆ ద్వికర్మక ధాతుత్వములో కూడా పచధాతువు లేదు కాబట్టి ఆ అర్థమునందు ఆ కర్మని చెప్పడానికి లకారం వచ్చింది అనడం కూడా తప్పే. ఆ ద్వికర్మక సూత్రాలు అష్టాధ్యాయిలో ఉన్నాయా? సూత్రాలు ఉన్నాయా మహోదయ? సూత్రాలు కాదు. ఇప్పుడు మనకి కౌముది ఉందా మీ దగ్గర? ఆ అవును. కౌముది, ఆ కౌముదిలో అకతిదంచ అని సూత్రం ఉంది. ఆ ఓహో, దాంట్లో అకతిదంచ సూత్రాలు. అకతిదంచ అనే సూత్రములో ఒక శ్లోకం ఇచ్చారు. ఉమ్. ఆ దాంట్లో ఇచ్చారు ఈ దుహు యాచు రుధు ప్రచ్చు భిక్షు చి భ్రు శాస్సు, అలాగే ఇంకా నీ వహు, ఈ ధాతువులు మొత్తం 16 ధాతువులు లిస్ట్ ఉంటుంది అక్కడ. అవన్నీ ద్వికర్మక ధాతువులు అనమాట. ఉదాహరణ ఇచ్చారు. అష్టాధ్యాయిలో ఉండవు. ఉదాహరణ మీరు మీ దగ్గర విభక్తి పాఠం పుస్తకం ఉందన్నారు కదా, అవును. ఆ దాంట్లో అకతితంచ అనే సూత్రం దగ్గర ఉదాహరణలు ఉన్నాయి, చూసుకోండి. ఆ? ఆహా. ఆ. ఆ లిస్ట్ ఆ లిస్ట్ లో ఉన్న ధాతువుల్లో ఈ దుహు ధాతువు లేదు అని చెప్తున్నాడు. ఉమ్. తర్వాత నీ హృ కృష్వహాం ఉత్తర దేశ సంయోగాది అనుకూల వ్యాపారార్థకానాం అనేన ద్వికర్మకత సంయోగస్య ఫలతావచ్ఛేదక సంబంధో గ్రామనిష్ట. అంటే గ్రామం అజాం నయతి అన్నాం, లేదా గ్రామమజాం హరతి, గ్రామమజాం ఆ, కర్షతి అని అక్కడ ప్రయోగాలు ఉన్నాయి. అంటే ఈ ధాతువులకి ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపారము అర్థం చెప్పినప్పుడు నయతి అంటే తీసుకువెళ్ళటము అని, కేవలము నయతి తీసుకువెళ్ళటము అనే దానికి ఉత్తర దేశ సంయోగం అర్థం కాదు. ఎప్పుడు ఉత్తర దేశ సంయోగం అర్థం అవుతుందంటే ఈ మేకను గ్రామానికి తీసుకెళ్తున్నాడు అన్నప్పుడు ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపారం అవుతుంది. అంచేత ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపారం ఎప్పుడైతే చెబుతామో అప్పుడే వాటికి ద్వికర్మకత్వము. అంటే మామూలుగా ఎవరైనా మేకను తీసుకెళ్తున్నాడండి, మేకను తీసుకెళ్తుంటే వాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో మనకు తెలియదు, కానీ తీసుకెళ్లడం అనే క్రియ అతనిలో ఉంది. తీసుకెళ్ళబడేది మేక, కాబట్టి మేక కర్మత్వం రావడం ఇబ్బంది ఏం లేదు. ఉత్తర దేశ సంయోగము అనే అర్థం ఎప్పుడు వస్తుందంటే మేకను ఇంటికి తీసుకెళ్తున్నాడు లేదా మేకను గ్రామానికి తీసుకెళ్తున్నాడు అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ తీసుకువెళ్ళడము అనేది ఎంతవరకు గ్రామం దాకా. కాబట్టి ఏమవుతుంది, ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపారం అనే అర్థం అప్పుడు నీకు వస్తుంది, లేకపోతే నీకు ఆ అర్థం లేదు. అంచేది ఎక్కడైతే ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపారం చెప్తామో అప్పుడే వీటికి ద్వికర్మకత అని ఉంటుంది, లేకపోతే ద్వికర్మకత్వం ఉండదు.
వేటికి? నీ, హృ, కృష్, వహ్ ఈ ధాతువులకు అనమాట. మామూలుగా భారం వహతి, భృత్య భారం వహతి అన్నాం. అప్పుడేముంది? సేవకుడు పెట్టి మోస్తున్నాడు, భారాన్ని మోస్తున్నాడు కాబట్టి వహతి అంటే మోయడం వరకునే, అంతే. అలా కాకుండా భృత్య భారం గృహం వహతి అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ భారం మోయడం అనేది ఇంటి దాకా మోస్తున్నాడు కాబట్టి ఎప్పుడైతే ఇంటి దాకా అన్నామో దానికి ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపారం అర్థం వచ్చింది. అలాగే గ్రాహక తీసుకెళ్తున్నాడు అన్నప్పుడే ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపారం అర్థం వస్తుంది, లేకపోతే రాదు. అంచేది ఎక్కడైతే ఉత్తర దేశ సంయోగాద్యనుకూల వ్యాపారం అర్థంగా చెబుతామో అక్కడే వీటికి ద్వికర్మకత్వం ఉంటుంది, లేకపోతే ద్వికర్మకత్వం లేదు. వీటికి పర్టికులర్గా ఈ నీ, హృ, కురు, కృష్, వహ్ ఈ ధాతువులకి అనమాట. మిగతా ధాతువుల దగ్గర అలా కాదు. పృచ్ఛతి అడుగుచున్నాడు, అడగడం అనేసరికి దేని గురించో అడుగుతాడు, ఎవరినో అడుగుతాడు. శిష్య ఏదో సందేహం పృచ్ఛతి అన్నాం. ఎవరిని అడుగుతాడు? గురువుని అడుగుతున్నాడు. అంచేత శిష్య గురుం సందేహం పృచ్ఛతి అనాలి. అప్పుడు తప్పనిసరిగా రెండు కర్మలు ఉంటాయి అక్కడ. అడగడం అనేసరికి దేన్ని అడుగుతున్నాడు, ఎవరిని అడుగుతున్నాడు, అంచేత రెండు కర్మలు మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ భారం మోస్తున్నాడు, మేకను తీసుకెళ్తున్నాడు, లేకపోతే ఆ మేకను పట్టుకుని లాగుతున్నాడు అన్నాం. అలా అన్నప్పుడు రెండవ కర్మ ఉంది అనేటువంటిది స్ఫురణ అక్కడ ఏమి లేదు. కేవలము ఆ లాగడంలో కర్మ ఏదైతే ఉందో దానికి ద్వితీయ వస్తుంది, అలాగే మోయడంలో ఏది కర్మో దానికి ద్వితీయ వస్తుంది, తీసుకువెళ్ళడంలో ఏది కర్మో దానికి ద్వితీయ వస్తుంది, అంతే. ఇవి ద్వికర్మకములు ఎప్పుడవుతాయి? అవతలది ఇంకొకటి చెప్పాలి మనం. గ్రామానికి తీసుకెళ్తున్నాడు అనాలి, అన్నప్పుడే ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపారం అనేది ఉంటుంది. అప్పుడు ఈ రెండింటికి కర్మత్వం వస్తుంది అనమాట. సంయోగస్య ఫలతావచ్ఛేదక సంబంధ గ్రామనిష్ట. అది ఎప్పుడైతే గ్రామానికి తీసుకెళ్తున్నాడు అన్నామో అప్పుడు సంయోగం ఫలమవుతుంది. ఆ ఫలదావచ్ఛేదక సంబంధం అనేది గ్రామంలో ఉంటుంది. తదనుకూల వ్యాపారశ్చ అజానిష్ట. వీడు లాక్కు వెళ్తున్నాడు కదా, మేకను తీసుకెళ్తున్నాడు కదా, మేకను తీసుకెళ్ళినప్పుడు ఏమిటి? మేక నడిపించుకునే తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళినప్పుడు ఏమైంది? ఇది నడిచి వెళ్ళి గ్రామంలో ప్రవేశించింది కాబట్టి ఆ సంయోగానుకూల వ్యాపారము మేకలో ఉందన్నమాట. ప్రధాన వ్యాపారజన్య ఫలాశ్రయత్వాత్ అజా ప్రధానం తత్ర లాదయ. తీసుకెళ్లడంలో ప్రధాన కర్మ ఏది అన్నప్పుడు ఆయన గ్రామానికే తీసుకెళ్ళినప్పటికీ గ్రామంతో సంయోగం అనేది ఎవరికి? మేకను తీసుకెళ్తున్నాడు, మేకలో ఉండే గమనక్రియ ఏదైతే ఉందో ఆ తద్వ్యాపారజన్య ఫలము సంయోగము సంయోగాశ్రయత్వేన గ్రామానికి కర్మత్వం. కానీ తీసుకువెళ్ళేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి తీసుకెళ్లడం అనే క్రియ చేస్తున్నాడంటే దాంట్లో కర్మ మేక. కాబట్టి గ్రామమజాం నయతి అనేటువంటి చోట ప్రధాన కర్మ మేక అవుతుంది కానీ గ్రామం కాదు. గ్రామం ఎప్పుడు కర్మ అవుతోంది? అజనిష్టమైన వ్యాపారం తీసుకుంటేనే గ్రామం కర్మ అవుతుంది. అదే ఇక్కడ చెబుతున్నారు. ఏమిటంటే సంయోగస్య ఫలతావచ్ఛేదక సంబంధో గ్రామనిష్ట. అంటే సంయోగమేమో ఫలం అనుకుంటే దాంట్లో ఉన్న ఆ ఫలతావచ్ఛేదకం ఫలం, దాంతో సంబంధము గ్రామానికి, అంటే సంయోగాశ్రయత్వేన గ్రామం కర్మ అవుతుంది.
అయితే ఈ ఫలము కలగడానికి వ్యాపారం ఎవరిలో ఉంది అంటే మేకలో ఉంది. తదనుకూల వ్యాపారశ్చ అజానిష్ట. ఇక్కడ అజా ఆడ మేక అంటే దాన్ని తీసుకున్నప్పుడు అజా అన్నారు. అజానిష్ట వ్యాపార అంటే అజానిష్టమైన గ్రామ సంయోగానుకూల వ్యాపారం అజానిష్టం కాబట్టి తజ్జన్య ఫలం సంయోగమైతే తదాశ్రయత్వేన గ్రామానికి కర్మత్వం. ప్రధాన వ్యాపారజన్య ఫలాశ్రయత్వం ఆ ఫలాశ్రయత్వాత్ అజా ప్రధానం. ఇక్కడ నయతి అనేదిమో ఆ వ్యక్తిలో ఉన్న ప్రధాన వ్యాపారం. నయతి అని ఎప్పుడైతే అన్నామో నయనము తీసుకువెళ్ళడము అంటే ఏదో తను అనుకున్నటువంటి ప్రదేశాన్ని ఉద్దేశించి తీసుకువెళ్ళడం. కాబట్టి ఈ తీసుకువెళ్ళడం అనే క్రియకి ఫలాశ్రయత్వేన కర్మత్వము మేకకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రధాన కర్మ మేక. ఆ అర్థంలోనే ప్రధాన కర్మ అర్థంలోనే లకారాదులు వస్తాయి. తత్ర లాదయ ఈ అర్థం ఉక్త భాష్యాత్ వెనకాల చెప్పినటువంటి భాష్యం వల్ల మనకి ఈ అర్థం లభిస్తుంది. తప్తే పయసి దధ్యానయతి సా వైశ్వదేవ్యామిక్ష ఇత్యత్ర. తప్తే పయసి దధి ఆనయతి సా వైశ్వదేవి ఆమిక్ష. వైశ్వదేవము అని ఒకటి ఉంది. ఆ వైశ్వదేవంలో బాగా కాచినటువంటి పాలల్లో దధి ఆనయతి పెరుగు వేస్తారు. అదే వైశ్వదేవానికి సంబంధించి ఏదో ఆమిక్ష ఆహార పదార్థము ఆ నైవేద్యం పెట్టేదో లేకపోతే దాంట్లో హోమం చేసేదో ద్రవ్యం అన్నమాట. ఇక్కడ ఆ వాక్యంలో దధి ఆనయనేన పయసా సంస్కార్యతయా అర్ధ ప్రాధాన్యమాదాయ తచ్చబ్దేన పయసః పరామర్శః ఇది మీమాంసక గ్రంథ నేయా. తప్తే పయసి దధి ఆనయతి. దధి ఆనయతి అన్నప్పుడు దధి శబ్దము కర్మవాచకం. పెరుగును తీసుకొస్తున్నాడు అని అర్థం. ఆనయతి కర్తృర్థక లకారం తీసుకురావటం. ఈ తీసుకురావటం అనే దాంట్లో కర్మ దధి అనమాట. తప్తే పయసి అంటే కాగినటువంటి పాలల్లోకి పెరుగును తీసుకొస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే పాలల్లో పెరుగు వేస్తున్నాడు. ఇచ్చత్ర దధి ఆనయనేన పయసా సంస్కార్యతయా అంటే ఆ పెరుగు వేయడం ద్వారా పాలకి సంస్కారాన్ని కలుగజేస్తున్నాడు. అంచేది అర్థ ప్రాధాన్యమాదాయ దాంట్లో ప్రాధాన్యం పాలకి ప్రధానమా పెరుగుకి ప్రధానమా? పెరుగు ప్రధానమా అంటే పెరుగు ద్వారా పాలకి సంస్కారం కలగజేస్తున్నాడు కాబట్టి పెరుగు ప్రధానము అని చెప్తాడు. సంస్కార్యతయా పయస్సును సంస్కరించాలి. దేని ద్వారా? దధితోటి పెరుగుతో సంస్కరించాలి. కాబట్టి సంస్కరింపబడేది సంస్కరించేది అని తీసుకుంటే సంస్కరించేది ప్రధానమవుతుంది, సంస్కరింపబడేది అప్రధానమవుతుంది. కాబట్టి సంస్కరించేటువంటి దధికి ప్రాధాన్యాన్ని తీసుకుని తచ్చబ్దేన పయసః పరామర్శ అంటే ఎప్పుడైతే అర్ధ ప్రాధాన్యం ఆదాయ తచ్చబ్దేన పయసః పరామర్శ అక్కడ తత్ అనేటువంటి సా వైశ్వదేవామిక్ష అనేటువంటి తచ్చబ్దము చేత పయస్సు పరామర్శింపబడుతోంది. ఇది మీమాంసగా గ్రంథ నేయ. ఆ మీమాంస గ్రంథానికి అర్థము ఆ విధంగా గ్రహించాలి. దధినిష్ట సంయోగానుకూల వ్యాపారార్థకత్వాత్తు ధాతోః పయసః సప్తమి. అంటే పయస్సు అనే చోట సప్తం వచ్చింది కదా, అన్నప్పుడు ద్వితీయ వచ్చింది.
అంచేత దధి పాలల్లో కలుస్తుంది. అక్కడ దధినిష్ట సంయోగానుకూల వ్యాపారార్థకత్వాత్ ఆనీయ. ఆనీయ అనేది ఆంగ్ పూర్వక నిద, అదే ఆనయతి ఆనీయ కాదు, ఆనీయతే ఆనయతి అని ధాతువే ఉపయోగించారు. ఆనయతి అనేటువంటి ధాతువుకి ఏమనుకోవాలంటే దధినిష్ట సంయోగానుకూల వ్యాపారము అని ఇక్కడ ఆనయన ధాతువుకి అర్థం. అంటే సంయోగానుకూల వ్యాపారము దధిలో ఉంది. అంటే పెరుగు తీసుకొచ్చి పాలల్లో వేసాం అనుకోండి, ఈ పెరుగు పాలతో కలుస్తాం, పాలు అక్కడే ఉన్నాయి, పెరుగు దాంట్లో వేస్తాం. కాబట్టి పెరుగులో పాలతో కలిసే వ్యాపారం పెరుగులో ఉంది. అంటే దధినిష్ట సంయోగానుకూల వ్యాపారం. అప్పుడు ఏమైంది? ఎప్పుడు కూడా అధికరణము అంటే ఏమిటంటే ఆధారం అధికరణం. ఆధారం ఎలా అవుతుంది? కర్తృకర్మాదినిష్టమైన వ్యాపార ఆశ్రయత్వేన ఆధారం అవుతుంది. కుర్చీలో కూర్చున్నాం అనుకోండి, కుర్చీ మనకు ఆధారం, కాబట్టి ఆధారత్వాత అధికరణము సప్తమి విభక్తి వస్తుంది. ఎట్లా ఆధారము? మనం కూర్చోవడం కర్తలో ఉన్న క్రియ, కూర్చోవడం అనేది కుర్చీ లేకపోతే కుదరదు. అంచేత కర్తలో ఉన్న వ్యాపారానికి ఆశ్రయం అవడం ద్వారా అది ఆధారం అవుతుంది అన్నమాట. అలాగే గిన్నెలో స్థాల్యాం తండులం పచితే అన్నాం, వంట చేస్తున్నాం, చేసేటప్పుడు బియ్యము గిన్నెలో పోస్తాం, అంటే కర్మ అక్కడ బియ్యం. ఆ కర్మనిష్టమైన వ్యాపారానికి ఆశ్రయం గిన్నె అవుతుంది అనమాట. అలాగా కర్తృకర్మాదినిష్ట వ్యాపారాశ్రయత్వేన ఆధారత్వం దానికి వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ పయస్సి అనేది ఆధారం సప్తమి. ఇది ఆధారం ఎట్లా అయింది అంటే దధినిష్టమైన సంయోగానుకూల వ్యాపారానికి ఆశ్రయమైంది. పెరుగు వెళ్ళి పాలల్లో వేశాం, కాబట్టి దధినిష్ట వ్యాపారము సంయోగానుకూల వ్యాపారం, దానికి ఆశ్రయం పాలు అయ్యాయి, కలవడానికి పాలు ఆశ్రయం అయ్యాయి, కాబట్టి పాలకు ఆధారత్వాత్ సప్తమి వచ్చింది. అది దధినిష్ట సంయోగానుకూల వ్యాపారార్థకత్వాత్ ధాతో పయస సప్తమి. తర్వాత దుహే అపి, అప్పుడు ద్వికర్మక ధాతువుల దగ్గర గాం పయోదోగ్ధి, అక్కడ ఆ దుహుధాతువుకి అర్థం ఏమిటి అంటే ఇందాక ఒకసారి చెప్పాను, అది ఇక్కడ ఇస్తున్నారు. అంతస్థిత ద్రవద్రవ్య విభాగానుకూల వ్యాపారానుకూల వ్యాపారార్థకత్వే గాంధోగ్ధిపయ ఇత్యత్ర గోపయసో ఉభయో అపి అనేన కర్మత్వం. రెండిటికి కర్మత్వం రావాలి అంటే అర్థం అట్లా చెప్పాలి. దుహేహే అర్థం ఏమిటి అంటే అంతస్థిత ద్రవద్రవ్యము అంటే ఆవులో ఉన్నటువంటి ద్రవద్రవ్యం పాలు, ఆ పాలు యొక్క విభాగానుకూల వ్యాపారము ఆవులో ఉంటుంది, అది అల్లా చేయడానికి అనుకూల వ్యాపారము కర్తలు పాలు పితికే వాళ్ళు ఉంటుంది. అంచేత ఏమని అర్థం చెప్తారు? అంతస్థిత ద్రవ్య విభాగ విభాగానుకూల వ్యాపార అనుకూల వ్యాపారం వ్యాపారార్థ. అంటే అంతస్థిత ద్రవద్రవ్యం పాలు, తద్ విభాగానుకూల వ్యాపారము ఆవులో ఉంటుంది, ఆవులో ఆ వ్యాపారం కలగడానికి అనుకూల వ్యాపారం పితికే వాళ్ళు ఉంటుంది. అంచేత అనుకూల వ్యాపార వరకు ఆవు, తదనుకూల వ్యాపారము పితికే వ్యక్తి గోపుడు గోపాలకుడు లో ఉంది. అలా చెప్పినప్పుడు ఏమవుతోంది? ఈ గాంధోగ్ధిపయ అనుకూల వ్యాపారము కర్తలో ఉంది, దానికి విశేషణాలు ఎప్పుడు కూడా వ్యాపారంలో విశేషణంగా ఏది ఉంటుందో దాన్ని ఫలితం ఫలం, దానికి ఫలము అన్నప్పుడు ఏమవుతుందంటే విభాగానుకూల వ్యాపారానుకూల వ్యాపారము అని చెప్తున్నాం. కాబట్టి మొదటి అనుకూల వ్యాపారం దాకా రెండవ అనుకూల వ్యాపారానికి ఫలం,
అంటే కర్తలో పాలు పితికే వాళ్ళలో ఉన్నటువంటి వ్యాపారానికి ఫలం ఏదవుతుంది అంటే అంతస్థిత ద్రవ్య విభాగానుకూల వ్యాపారం అవుతుంది. దీంట్లో విభాగం ఒకటి, తదనుకూల వ్యాపారం ఒకటి, రెండు ఫలాలు అన్నమాట. అక్కడ విభాగాశ్రయత్వేన గోవుకి, విభాగాశ్రయత్వేన పాలుకి, తదాశ్రయత్వేన గోవుకి కర్మత్వం అన్నమాట. అదే చూపిస్తున్నాడు. ఎందుకంటే పాలుని గోవు విడిచిపెట్టాలి. ఆ పాల నుండి, గోవు నుండి పాలు విడిపెడుతున్నాయి. గోవు నుండి పాలు విడిపెడుతుంటే విభాగానుకూల వ్యాపారం అక్కడ విభాగము, గోవుకి పాలకి విభాగం. గవాపయశ్చజతి గవాపయశ్చాజయతి ఇత్యాది అర్థప్రతీత్యా, అంటే గోవు చేత పాలు విడిచిపెట్టేటట్టు చేస్తున్నాడు ఆయన. అంటే ఆవు పాలు విదలాలి కదా, అలా చేస్తున్నాడు కాబట్టి పయోనిష్ట విభాగానుకూల వ్యాపార అనుకూల వ్యాపారార్థకత్వం చెప్పాలి. ఇక్కడ మరి రెండు అనుకున్నాం కదా, విభాగానుకూల వ్యాపారానుకూల వ్యాపారం అని. ఇచ్చత్ర గోపయసో ఉభయో అపి అనేన కర్మత్వం. గోహో కర్తృవ్యాపారజన్య ఫలాశ్రయత్వం. అంటే అక్కడ గోవిగమో కర్తృవ్యాపారజన్య ఫలాశ్రయత్వం, పయస తత్ప్రయోజ్య ఫలాశ్రయత్వాత్. గో విభాగాశ్రయత్వేన తు న కర్మత్వం, పయోనిష్ట విభాగీయ సంబద్ధస్యైవ ఫలతావచ్ఛేదకత్వాత్ తత్వేన అనుద్దేశ్యత్వాచ. ఇక్కడ మనకి అక్కడ విభాగము సంయోగము అనేవి రెండిటి యందు ఉన్న ధర్మాలు. విభాగం అంటే పాల నుండి, గోవు నుండి పాలు విడిపోతున్నాయి. అప్పుడు గోవు యొక్క విభాగం పాలకి, పాల యొక్క విభాగం గోవుకి కూడా ఉంటుంది. కేవలం విభాగాశ్రయత్వేన పాల విభాగము గోవులో ఉంది అని చెప్పి గోవుని విభాగాశ్రయత్వేన చెబితే అప్పుడు అది కర్మ అవదు. ఎందుకంటే విభాగాశ్రయత్వేన చెప్పినప్పుడు ధ్రువోపాయే అపాదానం అని అపాదాన సంజ్ఞ వచ్చి పంచమి రావాలి, గోహో అని. అంచేది ఇప్పుడు ఆ విభాగాశ్రయత్వేన దాన్ని తీసుకోవట్లే. ఏం తీసుకున్నాం? విభాగము పాలల్లో ఉన్న విభాగాన్ని, గోవు యొక్క విభాగం పాలల్లో ఉంది కాబట్టి ఆ పాలు యొక్క విభాగాన్ని తీసుకున్నాం. అప్పుడు ఏమైంది? విభాగము విభాగానుకూల వ్యాపారం. ఈ ఈ విభాగం అయ్యేటట్టుగా గోవు యువతలకు వచ్చేటట్టుగా గోహ కర్తృవ్యాపారజన్య ఫలాశ్రయత్వాత్. కర్త పాలు పితికేవాడు తజ్జన్యమైన ఆ వ్యాపారజన్యమైన ఫలము విభాగం అనుకుంటే త్యాగరూపమైన ఫలం, ఆ తజ్జన్య ఫలం అంటే ఆ త్యాగరూప ఫలాశ్రయత్వేన గోవుకి కర్మత్వం వస్తుంది. పయస తత్ప్రయోజ్య ఫలాశ్రయత్వేన, పయసస్తత్ప్రయోజ్య ఫలాశ్రయత్వాత్. మళ్ళీ ఇక్కడ అంటే రెండు ఫలాలు కదా. ఎందుకంటే పాలు పితికే వాళ్ళలో వ్యాపారం ఉంది, దానివల్లేమో గోవులో వ్యాపారం ఏర్పడింది, దానివల్ల పాలు యువతలకు వచ్చాయి. అది అంచేత పైస తత్ప్రయోజ్య ఫలాశ్రయత్వాతు అంటే కర్తృవ్యాపార ప్రయోజ్య ఫలం అంటే విభాగం. ఆ విభాగాశ్రయత్వేన పాలకి కర్మత్వం వస్తుంది, కర్తృవ్యాపారజన్య ఫలాశ్రయత్వేన గోవుకి కర్మత్వం వస్తుంది. పైసస్తత్
గోచ ఫలాశ్రయత్వాత్ గోహ విభాగాశ్రయత్వేన తు న కర్మత్వం. విభాగాశ్రయత్వేన గోవుకి కర్మత్వం ఉండదు. ఎందుకంటే పయోనిష్ట విభాగీయ సంబంధశ్చైవ ఫలతావచ్ఛేదకత్వాత్. ఇక్కడ గోవుని విభాగంగా తీసుకోవట్లేదు, పాలని విభాగం, గోవు నుండి విభాగమైనది పాలుగా తీసుకుంటున్నాం కాబట్టి పాలు వెతకడం కదా. అంచేత పాలుని గోవు నుండి విభాగంగా గ్రహిస్తున్నాం కాబట్టి వయస్సులో పాలల్లో ఉండేటువంటి ఆ విభాగమునే ఫలంగా గ్రహిస్తున్నాం. ఫలతావచ్ఛేదకత్వాత్తు అంటే విభాగాశ్రయత్వాత్తు పాలకి కర్మత్వం వస్తుంది కానీ విభాగాశ్రయత్వాత్తు గోవుకి కర్మత్వం రాదు అని చెప్తున్నారు. తత్వేన అనుద్దేశ్యత్వాత్ అది కూడా చెప్తున్నారు. ఎందుకు రాదు అంటే మనం ఆ విధంగా ఉద్దేశించలేదు కాబట్టి. ఇందాక అనుకున్నాం కదా, విభాగము రెండిట్లు యందు ఉంది, కానీ గోవులో ఉన్న విభాగాన్ని గ్రహించి పాల యొక్క విభాగం గోవులో ఉంది కాబట్టి ఆ విభాగాశ్రయత్వేన గోవుకి కర్మత్వం చెప్పట్లేదు. అలా చెప్పినట్టయితే అది కర్మత్వం కాకుండా దానికి ఏమొస్తుంది, ఆ అపాదానత్వం వచ్చి పంచమి రావాలి. ఉక్త ప్రాధాన్యాచ గోరిది తత్ర లాదయ. ఈ విధంగా ప్రధానమైన కర్మ గోవుగా గ్రహించి గోవుకి అంటే ఆ అర్థంలో ప్రధాన కర్మ గోవు అనే అర్థంలో ఈ లకారాదులు వచ్చాయి. ఏవం అన్యేషాం విదుహాదీనాం జీ దండ్యాదీనాంచ ద్వికర్మకత్వం బోధ్యం. ఈ విధంగా ఇతరత్ర జిధాతువు, దండధాతువు ఇత్యాదుల్లో కూడా ద్వికర్మకత్వం ఇదే విధంగా గ్రహించవలసింది అని చెప్పారు. ఎక్కడితో ఆపేద్దాం. జిధాతువు అంటే జీ జయతి, జయతి. దండ్యాదీనాం అన్నారు. దండ్యాదీనాం దండయితి ఇప్పుడు శిక్ష వేయడం. గర్గాన్ శతం దండయతి అని అక్కడ ప్రయోగం. అంటే వాళ్ళకి జరిమానా 100 రూపాయలు జరిమానా వేశారు. అప్పుడు దండయతి అనే దాంట్లో అక్కడ గర్గులు ఈ శతము రెండూ కర్మలు అవుతాయి అన్నమాట. సరే, దండనం. దండనం అంటే అదే క్రియ. దండనం అంటే ఇక్కడ ఇక్కడ శిక్షించడం అంటే వాళ్ళకి ఆ జరిమానా వేయడం ద్వారా శిక్షించడం అన్నమాట, పెనాల్టీ. సరే, ఇక్కడతో ఆపుదామండి. ధన్యవాదాలు. నమస్కారం.